దేవుని సన్నిధి మహిమాధననిధి ధాతను వేడి వరములు పొందినా దేవుని సన్నిధి మహిమాధననిధి ధాతను వేడి వరములు పొందినా వీరుల కవిలెలో కొద్దిసేపు మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు ఇచ్చినటువంటి మంచి తరుణం వేకువనే ఆయన సన్నిధిని ఆశ్రయించి ఆయన నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు దేవుడు చూపినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ
కలుగునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. అనేక పర్యాయాలు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలని ఆపదలోను ఉంచిని. ప్రయాసములతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పికలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్లుప్తముగా మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. క్రొత్త నిబంధన విభాగంలో మనకు ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి వ్యక్తి యేసు ప్రభు తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. తన యొక్క సేవా విధానము, తను బోధించినటువంటి విధానము, తను ఎదుర్కొన్నటువంటి శ్రమలు, కష్టాలు, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కనుక మనము క్లియర్గా అడ్రస్ చేయగలిగితే, నేను చాలాసార్లు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం చదివి చాలా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. ఎన్ని కష్టాలు ఆయన ఎదుర్కొన్నాడు. ఈరోజు మనం ఆ కోణంలో ఎక్స్పీరియన్స్ చేయలేం. అన్నీ అనుభవించిన తర్వాత కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? అరే బాబు, నేను పొందబోతున్న మహిమ ముందు అసలు ఇవి ఎన్నదగినవి కానే కావు. నేను ఇవన్నీ శ్రమలు పడుతున్నా, ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ నాకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి మహిమ ముందు ఏ పాటివి అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోచున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదైనవి కావని ఎంచుచూ ఉన్నాం. ఎన్ని శ్రమలు, ఆయన పడ్డని శ్రమలు ఎవడు పడడు. అన్ని శ్రమలు పడ్డ తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు? అసలు ఇవన్నీ కూడా ఎన్నదగ్గవి కానే కావు. ఈరోజు మనం పడుతున్న శ్రమలు మనకి ఎంత పెద్దగా ఉంటాయంటే, కొంతమందిగా వాళ్ళు ఎప్పుడో గతంలో పడ్డ శ్రమల్ని జీవితకాలం అంతా సాక్ష్యాలుగా చెప్పుకుంటూ వచ్చి సంఘాలు నడిపిస్తున్నారు. ఒకప్పుడు మేము చల్లటి సరిలో పండుకునేది, గుడిసెలా వండుకునేది. ఒకప్పుడు మా పిల్లలకి తినేకి తిండి ఉండేది. ఇప్పుడు వాళ్ళ కోటేశ్వరు. ఇప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద ట్రస్టులు ఉన్నాయి. 100 కోట్ల వాళ్ళకి ఈరోజు ఇన్కమ్ వస్తూ ఉన్నది. సంఘం ద్వారా వస్తుంది, ఫారెన్ ఫండ్ వస్తుంది, ఎన్నో రీతిలో వస్తుంది. అయినా వారు ఏం చేస్తారంటే, అప్పుడు మేము ఎట్లా బ్రతికినాం, ఇక అవే శ్రమలు మాకు వచ్చిన శ్రమలు ఎవ్వరికి లోకంలో లేవన్నట్లుగా చెప్తారు. ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, లోకంలో దేవుని నమ్మిన మనమే కాదు, దేవుని నమ్మిన వారు కూడా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికీ మనం కొన్నిసార్లు రోడ్డు మీదకి వెళ్తే సరే నివాస స్థలం లేక రోడ్ల పక్కన పండుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ రోడ్డు పక్కన వరకు గవర్నమెంట్ వాళ్ళు పనిచేయడానికి వేసినటువంటి పైపుల మధ్య పండుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అక్కడక్కడ బ్రిడ్జ్ల కింద పండుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కప్పులను సరైన దుప్పట్లు లేక చలికి వణికిపోతూ రాత్రంతా పండుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. నిరాశ్రయులు ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అమెరికా లాంటి దేశాల్లోనే నిరాశ్రయులు ఎంతోమంది ఉన్నారు. అగ్రరాజ్యము డెవలప్మెంట్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి రాజ్యమైనప్పటికీ అక్కడ ఎంతోమందికి ఇప్పటికీ సరైనటువంటి తిండి లేదు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక సఫర్ అవుతున్న వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారు. కాబట్టి సమస్యలు, కష్టాలైనటువంటివి లేనటువంటి వారు ఎవరు లేరు, అందరికీ ఉన్నాయి. అవే మన జీవితం కాదు. సమస్యలు అనేటటువంటివి ఉన్నప్పుడు, కష్టాలు అనేటువంటివి ఉన్నప్పుడు హౌ టు డీల్ ద సిచ్యువేషన్ అనేటటువంటి దిశలో మనం ఆలోచన చేయాలి. నాకే కష్టాలు, నాకే వేదనలు అని చాలామంది దానిలో కుంగిపోతూ ఉంటారు. నేను చాలాసేపు చెప్తా ఉంటాను. ఒక ఇష్యూ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే అది ఎక్కువ అవుతుంది. కోడి గుడ్ల మీద పొదుగున్న కొద్ది ఏమైతే ఆ గుడ్లు పిల్లలు అవుతాయి. పొదుగుద్దు వాటి మీద, సమస్యల మీద కానీ ఇబ్బందుల మీద కానీ పొదుగుతున్నామంటే అవి ఇంక్రీజ్ అవుతాయి. దేవునికి అప్పగించేసేసి మనము కేవలం దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారైతే పౌలు భక్తుని యొక్క జీవిత సాక్ష్యం ఆ దిశలో ఉన్నది. ఆయనకు వచ్చిన కష్టాలు ఎవ్వరికీ లేవు, కానీ ఏమంటే అన్నిట్లో ఆయన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. హి వాజ్ ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, అక్కడ నాకు కదిలించినటువంటి విషయం ఏంటంటే,
ఒక మనిషికి ఎన్ని కోణాల్లో కష్టాలు రావాలో అన్ని కోణాల్లో వచ్చినాయి పౌలు భక్తునికి. అవన్నీ సర్వసాధారణమైన కష్టాలు. ఒక విచిత్రమైన కష్టం వచ్చింది. మనం చదివిన లేఖన భాగంలో అనేక పర్యాయములు ఏంటంటే, ఇప్పుడు అంతకు పైన ఏమన్నాడు, నేను యూదుల చేత 5 మారులు 1 తక్కువ, మరి 40 దెబ్బలు. పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదా? వాళ్ళకున్న చట్టం అది. ఒక చట్టం ఉన్నప్పుడు చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఆ చట్టం ఖచ్చితంగా అనుభవించాల్సి. వారి చట్టం ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఈ రీతిగా ధర్మశాస్త్ర విరుద్ధంగా మాట్లాడితే వానికి 39 దెబ్బలు కొట్టాలని చట్టం ఉంది. సో కాబట్టి అది అంత ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయము కాదు. తర్వాత ఏమన్నాడు, నేను సముద్రములో ఒక దినమంతా గడిపితే. అది కూడా ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. పడవ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పడవల సమస్యలు వస్తాయి. అటువంటి ఇబ్బందులు కూడా ప్రపంచ చరిత్రలో ఎంతోమంది ఎదుర్కొన్నారు. తర్వాత ఏమన్నాడు, అనేక సార్లు రాళ్లతో కొట్టబడితే. అన్యజనుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఇప్పటికి కొడుతున్నారు కదా సేవకులను. ఇప్పటికీ ఏదైనా మన కొన్ని గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తే ఆ రాళ్లతో కొడుతున్నారు, వచ్చి దాడులు చేస్తున్నారు, ఇక్కడ ప్రకటించకుండా వెళ్ళిపోండి అంటున్నారు. వారి వస్త్రాలు చింపేస్తున్నారు, ఆడ మగ తేడా లేకుండా అందరి మీద బూతులు మాట్లాడుతున్నారు. అది కూడా పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించే విషయము కాదు. తర్వాత ఏమన్నాడు, అనేక పర్యాయములు ప్రయాణముల వలనైనా. ఇక ప్రయాణాలంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్నోసార్లు కారు ప్రయాణం పోయినా మనకు కూడా ప్రమాదాలు జరిగినాయి. బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా పెట్రోల్ అయిపోతుంది, అనేక ప్రమాదాలు జరుగుతాయి, టైర్ పంక్చర్ అయితే ఏదో రకాలుగా సమస్యలు వస్తాయి. అది కూడా అంత దట్ వాజ్ ఆల్సో కామన్ థింగ్. తర్వాత ఏమన్నాడు, దొంగల వలనైనా ఆపదల్లోనూ. రోడ్డు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనుషులు చూడాలి, దొంగలు ఇప్పటికి ఉన్నారు, దారులు ఇప్పటికీ దాడులు చేస్తున్నారు. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత ఏమన్నాడు, నా స్వజనుల వలనైనా ఆపదల్లోను. అంటే ఇది కూడా ఎంతోమంది దైవ సేవకులు ఎదుర్కొన్నదే. ఏంటండి, దేవుని నమ్ముకున్నందుకు వెలివేసి, కులాన్ని వెలివేసి, కుటుంబాలు వెలివేసి, గ్రామాలు వెలివేసి, మరి అటువంటి సమస్యను ఎదుర్కొన్న వాళ్ళు కొన్ని లక్షల మంది దైవజనులు ఉన్నారు, లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. నన్ను దేవుని నమ్ముకున్న మా ఇంట్లో వెలివేశారు, నేను పలానా ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడ్డా, నేను పలానా హైందవ కుటుంబం నుంచి రక్షింపబడ్డా, లేకపోతే పలానా నాస్తిక కుటుంబం నుంచి రక్షింపబడ్డా, నేను పలానా కులం నుంచి రక్షింపబడ్డందుకు మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను వెలివేసారు, మా గ్రామస్తులు వెలివేసారు, అంటరాని వారుగా నన్ను చూసిరని సాక్ష్యాలు చెప్తున్న వాళ్ళందరూ స్వజనులు అనుకున్న వాళ్ళు వెలివేసింది కూడా పెద్ద ఆశ్చర్యము కాదు. అన్యజనుల వలనైనా ఆపదలు అన్నాడు. అది కూడా పెద్ద ఆశ్చర్యం కలిగించేది కాదు. పట్టణములో ఆపదలు అన్నాడు, అరణ్యములో ఆపదలు అన్నాడు, సముద్రములో ఆపదలు అన్నాడు. ఇవన్నీ ఆశ్చర్యం కలిగించవు. కానీ ఏమాట తర్వాత, కపట సహోదరుల వలనైనా ఆపదలలోనూ నేను ఉంటిని. ఇది నాకు ఆశ్చర్యం కల్పించింది. ఇప్పుడు సహోదరుడు ఎట్లయింది? వాడు పౌలు భక్తునికి హాని చేస్తున్నటువంటి వాడు, పౌలు భక్తునికి అపాయము చేస్తున్నవాడు సహోదరుడు ఎట్లా కాగలిగినాడు అంటే, ఇది పెద్ద సైతాన్ యొక్క ఎజెండా. దేవుని బిడ్డలారా, మనకు సహోదర ప్రేమ అనేది చాలా అవసరం. We must have the fellowship in the church of God. At the same time, what kind of fellowship do we have? We should encourage each one of us. మనం ఒకరికొకరు మనం ఎంకరేజ్ చేసుకోవడానికి సహవాసం ఉన్నది. కానీ సహవాసంలో ఎంత మేలున్నదో అంత కీడు కూడా ఉన్నది. ఒకటి సహవాసంలో పౌలుకి ఏం చేశాడో తెలుసా? ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు ఆయన 2వ అధ్యాయంలో, ఒకటి నాకు చాలా దుఃఖం కలిగజేస్తున్నాడు, వాడు సహోదరుడే కదా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, ఎవడైనా దుఃఖము కలగజేసి ఉన్న ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ కూడా దుఃఖము కలగజేసి ఉన్నాడు. ఏంటండి, వీడు సహోదరుడు, కానీ వీడు ఏం చేస్తున్నాడు? అందరికీ దుఃఖము కలగజేస్తున్న సహోదరుడుగా ఉన్నాడు. ఏంటంటే, కపట సహోదరులు ఉన్నారు సంఘంలో, అసత్యమాడే సహోదరులు ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, దయచేసి ఎన్ని సంగతులు చెప్తాడో ఈ సహోదరుల మధ్య జరిగేటటువంటి అభిప్రాయాల గురించి కదా. 4వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట. అంటే అర్థమైంది, ఏ సహోదరులే కానీ ఒకరి మీద ఒకడు అబద్ధాలు మాట్లాడుకుంటాడు, ఒకరిని కూడా అబద్ధాలు చెప్పుకుంటారు. ఇదే రకమైన సహోదరత్వమో నాకు అర్థమవుతలేదు. ఏంటంటే, ఒకరికొకడు బూతులు మాట్లాడుకుంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు, సహోదరుడు ఎటువంటి వాడు ఉండాలి అంటే మిమ్మల్ని ప్రోత్సహించేవాడై ఉండాలి కదా. 10వ అధ్యాయము 26వ వచనం అందరూ సుపరిచితమైన లేఖన భాగం 10:26లో ఏమంటున్నాడు?
25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూడా మానక ఒకరికొకడు ఏం చేయాలంట? హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలెను. డూ ఎంకరేజ్, అది మనకు ఉండాలి. కానీ ఈరోజు చాలామంది ఎంకరేజ్కి బదులు ఏం చేస్తారంటే నిరుత్సాహపరిచే వాళ్ళు ఉన్నారు. విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ఏదో సరే మనకు తెలిసి తెలియను అమాయకత్వము, బాల్యము, ఒక ఆసక్తి అయితే ఉన్నది. వేకుని లేచి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా లాభం లేదండి. వాళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి సంస్థలో ఉన్నారు. వాళ్ళ నాయకుడిని దేవుడు ఎప్పుడో విడిచిపెట్టిండు. వాళ్ళ సంఘము, వాళ్ళ బోధలన్నీ తప్పు, వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఏం లాభం అని ఒకడు మాట్లాడిండు. నాకు వినపడ్డది అది. వాడు వేరే డినామినేషను, మన మీద అటువంటి ఆరోపణ చేసింటాడు. సరే వాడు చేసిండంటే వాడు కన్నులు వెలిగించవాలి. చీకట్లో ఉన్నాడు వాడు, ఇంకా సత్యంలోకి రాకుండా. తెలుసు వాడు ఎవడన్నా, నాకు అట్లా తెలుసు. టైం వచ్చినప్పుడు దేవుడే వాడిని శిక్షిస్తారని కూడా నాకు తెలుసు. అట్లా చాలామందికి దేవునికి అప్పగించినా వారి దేవుడు శిక్షించడం కూడా నేను చూసిన, కళ్ళారా చూసిన. కానీ కొంతమంది సత్యంలో ఉన్నటువంటి పరమ దరిద్రులు వీళ్ళు. సత్యంలో ఉండి మనం ఏ సిద్ధాంతంలో ఉన్నామో అదే సిద్ధాంతం, అదే బోధలో ఉంటాం. నేను ఒకసారి ఒక పెళ్లిలో వాక్యం చెప్పని పోయినప్పుడు అద్భుతమైన సువార్త పెళ్లిలో అందించాను. ఆ గ్రామ ప్రజలందరికీ సువార్త అందింది. ఆ రోజు అందరూ పరిశాన్ అయిపోయారు. అక్కడ వచ్చిన సేవకులు 10 మంది సేవకులు అందరూ. అక్కడికి కొంతమంది అయ్యగారిని వ్యతిరేకించినటువంటి భ్రష్ట బ్యాచ్ కూడా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ నేను అడిగి ఓడడం అవమానకరం కాదు నాయకునికి. నేను అక్కడ ఏదో వాళ్ళలాగా తినిపోవడానికి రాలే. ఆ వచ్చిన భ్రష్ట బ్యాచ్ అంతా కూడా తినిపోవడానికి వచ్చినటువంటి భ్రష్ట బ్యాచ్. కొంతమంది అట్లా పోతారు పెళ్ళిళ్ళకి తినడానికి. వాడు అట్లా తినిపోనికి వచ్చినాడు. వాడు అయ్యగారిని వ్యతిరేకించినటువంటి బ్యాచ్ ఎవరైతున్నారో వాళ్ళు తినిపోనికి వచ్చిన వాళ్ళు. వానికి అవమానం అది. నేను అక్కడ మెయిన్ స్పీకర్కి వెళ్ళిన. అక్కడ కీరోలంతా నేను అక్కడ ఆ రోజు నేను చేశాను. వివాహం నేను చేశాను, పెళ్లి ప్రసంగం నేను చేశాను, ఆశీర్వాద ప్రార్థన నేను చేశాను, ప్రారంభ ప్రార్థన నేను చేశాను. నాకు అక్కడ వివాహానికి పిలిచినటువంటి తమ్ముడు నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినాడు. అయ్యగారిని వ్యతిరేకించినటువంటి ఆ భ్రష్టులకు నీచపు స్థానం ఎక్కడో వాడు ఒక మూల కూర్చున్నాడు అక్కడ ఆ సభలో నేను వాక్యం చెప్తున్నాను. వానికి అవతల పెద్ద పేరు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు అక్కడ నేను పోయి అద్భుతమైనటువంటి స్వార్థ సందేశం అందిస్తే ఒకడు ఎవడో మన దగ్గర ఉన్నాడు. అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు మీరు ఇట్లా మన సంఘాన్ని విడిచిపెట్టిపోయిన వాళ్ళ అక్కడ వచ్చారు ఆ పెళ్ళికి సునీల్ పాస్టర్ గారు వేరు, సునీల్ పాస్టర్ గారు కూడా అంతర్గతంగా ఇది ఇక్కడ ఉన్న సమాచారం అంతా వాళ్ళకి అందిస్తున్నట్టు. వాడు ఎంత కపట సహోదరుడు, ఎంత వేషధారి, వాడు ఒక వేషపుత్రుడు కదా. వాడిని వదిలిపెట్టలేదు. ఆడెవడో నాకు తెలిసిపోయింది. టైం వచ్చినప్పుడు వాడిని నేనేం చేయాలో చేస్తా. అయితే నా పాయింట్ ఏంటంటే ఇటువంటి కపట సహోదరులు ఎందరో ఉన్నారు. అరే భయ్, అక్కడ పోవడం వల్ల అక్కడ నేను అవమానం పొందలే. ఆ వచ్చినటువంటి భ్రష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవమానం పొందిరు. నాకేం అవమానం? నేను రాజులాగా పోయినా, అక్కడికి లీడ్ చేయడానికి పోయినా, నేను అక్కడ సువార్త ప్రకటించడానికి పోయినా. నేను అక్కడ ఇటువంటి కపట సహోదరులు, దొంగలు, వేశ్యాపుత్రులు ఎంతోమంది రహస్యంగా ఉంటారు సంఘాలు. దేవుని బిడ్డలారా, కపట సహోదరుల వల్ల కలిగేటటువంటి ఆపద చాలా, అది ఆ వేదన చాలా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకు నమ్మినటువంటి బంటు ఒకప్పుడు ఎవరు ఇస్కరియోతు యూదా యేసు ప్రభుకు. అరే వీడు అసలు ఇట్ వాజ్ నెవర్ థాట్ అబౌట్ దట్. ఇప్పుడు యేసుప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో కొన్ని ఆయనకు దేవుని యొక్క సంకల్పంలో ఎవడెవడు ఏంటంటటువంటిది ఆయన అన్ని మహిమలు సమస్తాన్ని వదిలిపెట్టొచ్చుండు కదా, రిక్తునికి వచ్చిండు కదా. వీడిలాగా నాకు అన్యాయం చేస్తున్నాను సంగతి యేసుప్రభుకు అప్పుడప్పుడు డౌట్ వచ్చింది, మన బిహేవియర్లో డౌట్ వచ్చింది. కానీ ఎంత కపట సహోదరుడు వాడు, ఎంత ద్రోహం చేస్తున్నాడు యేసుప్రభుకు. యేసుప్రభు దగ్గర సిగ్గుశరం లేకుండా ఆయన పెట్టే రొట్టెలు తింటున్నాడు, ఆయన పెట్టే భోజనం తింటున్నాడు, ఆయనని చంపడానికి చూస్తున్నాడు, ఆయనను అప్పగించడానికి చూస్తున్నాడు. ఎంత కృతజ్ఞత రహితుడు ఏంటంటే ఈరోజు ఓఫెర్ గారి మీద నింద ప్రచారం. వాడు అయ్యగారి దగ్గర ఒక మేలు అనుభవించిపోయినాడు, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, తర్వాత ఇంకెన్నో రీతులుగా. ఈరోజు బయటికి వెళ్ళి ఒక సాతానుగా మారి రాత్రింపగల వాళ్ళ సువార్త అదే ఏజెండా ఏంటంటే. ఇప్పుడు నా దగ్గర నుంచి బయటికి వెళ్ళేవాడు నా మీద ఎన్నో నేరారోపణలు చేస్తుంది. ప్రతి ఒక్కడు నా చేతి వంట తిన్నవాడే. నా దగ్గర వాడు నిస్వార్థ ప్రేమను అనుభవించి తినిపోయినాడు. అటువంటి కపట సహోదరులు అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు
ఏంటంటే వారి వల్ల కలిగేటటువంటి ఆపద అనేది ఒకటి ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, పౌలు అంటాడు, రే ఇది మీకు నేరంగా ఎంచబడే పరిస్థితి ఉన్నదరా నాయన అని. ఆయన ఏమన్నాడంటే ఇది నేరంగా మీకు ఎంచబడక ఉండును గాక అని. ఎంత యథార్థవంతుడు అండి పౌలు భక్తుడు. ఆయన అలాగ ప్రార్థన చేయకపోతే వాళ్ళ పని అయిపోవు ఆ రోజు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో, అతని విషయంలో జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడక ఉండునుగాక. ఆ ఎంచబడును గాక అని ఒక మాట అంటే అయిపోవాల పని. వారి శిక్షలో ఉండేవాళ్ళు, దేవుడి యొక్క గద్దింపులో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ పౌలు చాలా విశాలమైనటువంటి ప్రేమ గలవాడు. దేవుని బిడ్డలారా, మనకు ఎటువంటి సహోదరులు కావాలంటే గుర్తుపెట్టు, మన దగ్గర వచ్చి నెగిటివ్గా మాట్లాడేవాడు మన సహోదరుడు కాదు. మన ప్రక్కలో ఉండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా పెడదాం బ్రదర్, నువ్వెంత సహవాసం ఉన్నా పెడతాం బ్రదర్, నువ్వు అని ఇలా కొంతమంది ఈ నెగిటివ్ ఫోర్స్ గల చీకటి మనుషులు కొందరు ఉంటారు. అది కపట సహోదరుడు. మనం చేస్తున్న చిన్న పని అయినా నీకు దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. యు ఆర్ డూయింగ్ వెల్, యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ బ్రదర్. అరే ఎంత అద్భుతంగా నువ్వు దేవుని స్థలంలో గడుపుతున్నావు, యు ఆర్ వెల్ ఫెలోషిప్, నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి సహవాసంలో ఉన్నావు. మాకు శిక్షరం లేకుండా మేము సంవత్సరం కోసారి కూడా ప్రార్థన చేయని భ్రష్టనా కొడుకులు వాళ్ళు మన నీతిని గురించి మాట్లాడితే ఆశాస్పదంగా ఉండదా? రాత్రి పగళ్ళు అయ్యగారి గురించి ప్రార్థన మనం చేస్తున్నాం ఒకరించి ఇక్కడ. రాత్రి పగళ్ళు మన ఉద్యోగం కొరకు కన్నీరు గారుస్తున్నాం ఇక్కడ. వాడు ఏనో మూలలో ఉండి వీడు వ్యతిరేకి, వీళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ ద గాడ్స్ విల్, దే ఆర్ గోయింగ్ అగైన్స్ట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అంటే ఆ దేవుడు నవ్వుకుంటాడు, అందరూ నవ్వుకుంటారు. మొన్న ఒకసారి మన దగ్గర వాక్యం చెప్పినప్పుడు నోపాల్ పాస్టర్ గారు, స్వరాజ్ పాస్టర్ గారు ఒక మాట అన్నారు. ఒకవేళ సునీల్ పాస్టర్ గారి మీద ఒక నేరారోపణ చేస్తుందంటే వాడు ఆయనకన్నా ఎక్కువ ప్రార్థన చేసిన చరిత్ర, ఆయనకన్నా ఎక్కువ సహవాసం చేసినటువంటి చరిత్ర, ఆయనకన్నా ఎక్కువ స్వార్థ చేసిన చరిత్ర వానికి ఉండాలి. దట్ ఈస్ ద క్వాలిఫికేషన్. వాని అడ్రస్ లేనటువంటి, అందుకే నేను ఎవరి పేర్లు మెన్షన్ చేస్తాలే, ఈ బ్రష్ల పేర్లు గుర్తు చేసుకుంటూ చెప్పగలను. నేను ఎవరికి భయపడే పరిస్థితి మనకు లేదు, ఇప్పటిదాకా చరిత్రలో లేదు. నేను దేవుని నమ్మకన్నా ముందు ఎటువంటి పరిస్థితితో చాలామంది తెలియదు. ఒక రౌడీ షీటర్ లాగా నేను మూవ్ అయిన మనిషిని. 10 మందిని గ్యాంగ్ చేసుకొని రోజుకో గొడవ లేకుండా ఉండేవాడిని కాదు. నైటే చేస్తున్న సమయంలో ఇప్పుడు త్రాగుతుంటే బాగా 10 మందిని వేసుకొని పెద్ద పెద్దలు నా వెనకాల అప్పుడు ఉండేది బ్యాచ్, అంతా తాగుబోదు బ్యాచ్. ఎవడన్నా వాడు ఎక్కడన్నా మనకు వ్యతిరేకంగా, మన జిల్లాను వ్యతిరేకంగా మాట్లాడినా, ఆంధ్రోడు కానీ వేరే డిస్టిక్ కానీ ఏదైనా అక్కడ డిస్టిక్ ఉంటుండే బ్యాచ్, పోయి డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళి గుంజి కొడుతుంటేవి, దెబ్బేసిన దాకా మాట్లాడుకుంటేవి. అంటే ఆ ఫియర్ లేదు. ఎవరిని కొడితే వానికి దెబ్బ తాకుతుందేమో అనే ఫియరు లేదు. అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎవరికో భయపడా. వాడు పెద్ద తుడుముకని అయితే మన ఇంట్లో వాడి ఊర్లో మనకు కాదాడు, మన ముందాడు బచ్చగాడే. వాడి షేర్ అయితే మనం సమస్యరంట మన గురుగారు. అందుకే ఎవరి పేరు అని చెప్పడం, ఈ భ్రష్టుల పేర్లు చెప్పడం ఎందుకు? ఈ కపట వాడు ఎవడో కపట సహోదరుడు అన్నాడు పౌలు అక్కడ, ఆ పేరు చెప్పలే. కానీ కపట సహోదరుల వల్ల నాకు ఆపదలు కలిగింది. దేవుని బిడ్డలారా, అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎటువంటి సహోదరులను కలిగి ఉండాలి. ఏంటంటే పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాడు కదా. మీకు రేపేటటువంటి సావుకులు కావాలి ప్రార్థన కొరకు. మిమ్మల్ని ఏంటండి కామాతురాత వైపు నడిపించే వాళ్ళు, మీ సమయాన్ని వ్యర్థం చేసేటటువంటి చీకటి మనుషులు కాదు మీకు సహవాసంలో ఉండాల్సింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము ఏంటండి 3వ వచనంలో, అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి నడుచుకొని చూడే వాళ్ళు కొందరు ఉన్నారు, వారి వైపు మీరు వెళ్ళదని 2వ వచనంలో అంటున్నాడు. నేను మీకు ఎటువంటి సహోదరున్నయ్యా, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడకు మీ అపోస్తుని ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు జ్ఞాపకము చేసుకునవలనని మీ విషయమై మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సును రేపుచున్నాను. ఏంటంటే మనల్ని రేపే సహోదరులు మన సహవాసంలో ఉండాలి. ఏంటంటే మనల్ని రేపాలి. మనకు ప్రేమ కలిగి ఉండండి బ్రదర్ అని రేపే సహోదరుడు కావాలి. ఏంటండి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా కొన్ని సంగతులు అంటాడు, మీరు ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి.
మీరు ప్రార్థన పరుల సహవాసం కలిగి ఉండాలి. ఏంటండి, భారము కలిగి దేవుని పరీక్షలో వెళ్తున్న వారి సహవాసంలో మీరు ఉండాలి. ప్రార్థన చేయవారిని వెతికి పట్టుకోనండి, అటువంటి వారితో మీరు సహవాసము చేయండి. ఏంటండి, ఎన్నో సంగతులు దేవుని బిడ్డలారా మరి దైవజనులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మన సహవాసం అయితే అంటాడు, అందుకే మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ అన్నాడు. ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము దయచేసి 11వ వచనంలో అంటున్నాడు. ఏంటండి, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతూ ఉన్నాడు. ఏంటండి, వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఒకరికొకడు ఏం చేస్తున్నాడు, విరోధముగా మాట్లాడుకొచ్చున్నాడు. అవసరం అది? ఏ ఆస్తి పంపకాల గురించి అండి విరోధత్వము. దేవుని దగ్గర వచ్చినప్పుడు మనం జస్ట్ వివర్ ప్రే ఫర్ ద గ్రేట్ రివైవల్. ఇక్కడ నీ వ్యక్తిగత లబ్ధో నా వ్యక్తిగత లబ్ధి కొరకు మనం దేవుని సన్నిధికి రాలేము. మనం దేవుని పని నిమిత్తం వచ్చినాం. వి ఆర్ ద కొలెబర్ ఆఫ్ గాడ్. వై డు వి అగెన్స్ట్ ఈచ్ వన్ ఆఫ్ అస్? ఒకరికొకరు నేరారోపణలు, వీడు మంచుడు కాదు, వాని మంచి, వాని బ్రతుకు, ఎవరి బ్రతుకులు చక్కగా లేవు. ఎవరి స్థాయిలో వాని బ్రతుకు చెడిపోయి ఉన్నది. అందరి బ్రతుకులు చెడిపోయినాయి కాబట్టి మనం ప్రభుని ఆశ్రయించాం. సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ వాళ్ళ బ్రతుకు బాగలేదు, వీళ్ళ బ్రతుకు బాగలేదు అని మాట్లాడుతున్నట్టు వాడు ఇంకా సైతాన్ చేతిలో ఉన్నాడు. అరే ఎవరి బ్రతుకులు బాగలేవు భయ్, మన బ్రతుకులు బాగలేనందుకే సై దగ్గరికి వచ్చినాం. బాగా అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. వి ఆర్ ట్రై టు లివ్ హోలీ. వీఆర్ నాట్ ఏ హోలీ పర్సన్స్. మనము దేవదూతలం అయిపోయినామా? మనం ఎంతెంత ప్రార్థన చేస్తే మన శోధనలు పెరుగుతాయి. మన గురించి నీతులు మాట్లాడవాడు ఏ తప్పు చేయకుండా ఉన్నాడా? నా గురించి నెగిటివ్గా మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా పిల్లలు లేపుకుని పోయి పెళ్లి చేసుకున్నటువంటి భ్రష్టులు వాళ్ళు. నేనన్నా యథార్థంగా పోయి అయ్యగారిని ఆశ్రయించి, అయ్యా నా వివాహ పరిస్థితి ఇది, మేము వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం, ఆలోచన వచ్చింది, కులాలు వేరైనాయి, వ్యతిరేకిస్తారని చెప్పేసి అయ్యగారి సమక్షంలో, వందలాది మంది సమక్షంలో పెళ్ళి. అటు వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టమే, మా ఫ్యామిలీకి ఇష్టమే. మరి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు, వీళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు, పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి. తల్లిదండ్రులని గాయపరిచి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ, నేను వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేకపోయినా మా ఇంట్లోకి ఇష్టం లేకపోయినా చేసుకున్నాను చెప్పినాను నేను. ఎవరు అందరూ ఎదురు చేసుకోవాల్సినంత అవసరం లేదని చెప్పినాను నేను. వివాహ విషయాల్లో తల్లిదండ్రులను గాయపెట్టొద్దు, వాళ్ళ సంతోషం ముఖ్యం అనుకోవాలి. అంత ఉన్నతమైనటువంటి భావజాలం అయిన అప్పుడే నేను 2017లో. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, వై ఆర్ వి గ్యాదర్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క చిత్తంలో మన ద్వారా దేవుడు కొంత పని చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఎటువంటి సహోదరత్వం ఉండాలి అంటున్నాడు 19వ వచనంలో యాకోబు రాసినటువంటి పత్రికలో 5:19 చివరి మాట చూడండి. ఏమంటున్నాడు అక్కడ? నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు ఏం చేయాలంట? మీరు మంచిగా అయింది వాడు పోయి దరిద్రుడు అనాలనా? ఆ భ్రష్టుడు పోయింది మంచిగా అయింది అనాలనా? వాడిని మరలా ఏం చేయాలంట? సత్యమునకు మళ్ళించిన ఎడల ఏంటండి ఆ కార్యక్రమాలు చేయాలి. ఏమంటారు, మన సహవాసంలో ఉంటే వాడు ఏ సత్యంలోకి వెళ్ళి ఏ సహవాసంలోకి వెళ్ళి అయితే తొలగిపోయిండో ఆ సహవాసంలోకి నడిపించే ప్రయత్నం మీద నుండి సహవాసం చేయాలి. కానీ వాంతో పిచ్చపడి దోస్తాను చేయదు. ఆ పిచ్చపడి దోస్తాను ఏం చేస్తుందంటే మనల్ని వాని స్థాయికి తీసుకెళ్తుంది. వాడు ఏ భ్రష్టుడు ఏ కపట సహోదరుడుగా మారిండో అటువంటి కపట సహోదరులుగా మనల్ని కూడా మార్చేస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఓఫెరయ్య గారిని వ్యతిరేకించిపోయిన వాళ్ళ మనకి మన శత్రుత్వం ఉందా? ఏం లేదు. వానికి మనకేం ఆస్తి పంపకాలు లేవు. కానీ మనం వాడిని ట్రిమ్ చేసి పడేసినాం. వాడు నాకు జాంజీగిరే కావచ్చు, వాడు సత్యాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత వాంతం నాకెందుకు కూడా సావాసం, వానికన్నా ఒక అన్యుడితో సావాసం చేసింది బెస్ట్ అనుకుంటాం. ఎందుకు? ఇక వాంతో మాట్లాడితే అస్తమానం మీ నాయకుడు ఇట్లా, మీ అయ్యగారు ఇట్లా, మీ ఇట్లా, అదట్లా, ఆయన కథలు ఇవి, ఈయన కథ వాడి చీకటి మనిషి అయిపోయిన తర్వాత వాళ్ళకి అదే సరుకుంటుంది. ఇక చెత్తనే మాట్లాడతాడు ఎవడో, ఇంకా వేరే స్వార్థ ఉండదానికి. కపట సహోదరుల వలన పౌలు భక్తునికి ఎంతో ఆపద కలిగింది. దేవుని బిడలారా, ఈరోజు భూమి మీద మనం గమనించాలి, మనకు కలిగి ఉన్న ప్రతి సహోదరుడు మంచివాడు కాదు. మన ఎవరితో సహవాసం కలిగి ఉన్నా ఆ డిటాచ్మెంట్ అనేది అక్కడ మనం ప్లే చేయాలి. మరీ క్లోజ్ జాంచిగర్ అయిపోయి స్నేహం అంటే ఇదేరా, నీ కొరకు నేను ప్రారంభిస్తా, నా కొరకు నువ్వు, అంత అవసరం లేదు. వాడు ఎప్పుడు మనకి హ్యాండ్ ఇస్తాడో తెలియదు.
డబ్బున్నంత వరకే మనకి ఏ సహోదరులైనా ఈ లోకంలో కలిగి ఉంటారు. మనకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే మనకి ఏ సహోదరులైనా ఉంటారు. మనం మంచి స్థితిలో ఉన్నప్పుడే ఏ సహోదరుడైనా మన పక్కలో ఉంటారు. మనము స్థితిని కోల్పోయామనుకో, మనము లోకంలో స్టేటస్ని కోల్పోయామనుకో, అప్పుడు మనకు దేకేవాడేవాడు ఉండడు. కపట సహోదరుల చేత నిండిపోయినటువంటి ఈ లోకంలో ఏంటండి మీరేం చేయాలంట? ఒకరికొకడు ఏంటండి ఎన్ని మాటలు చెప్తాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. ఎవడని ఒప్పుకుంటాడా అండి? ఎవరి పాపాలు ఎవడు ముంగడు ఎవడు ఒప్పుకోడు. అటువంటి సహోదరులు మన కాదు. బ్రదర్, నా ద్వారా ఒక తప్పు జరిగింది అని చెప్పినప్పుడు అర్థం చేసుకునే విశాల హృదయము, అటువంటి మెచ్యూరిటీ, అటువంటి తత్వజ్ఞానం వానికి ఉండాలి. ఇట్లా అంత పని చేసినావా నువ్వు, ఇంత పెద్ద పాప చల్లనడు దగ్గర నుంచి అన్నాడు, వానికి ఇంకా మెచ్యూరిటీ లేదు. నా దగ్గర వచ్చి మన పాపను ఒప్పుకుంటున్నప్పుడు, వాని బలహీనతను షేర్ చేసుకుంటున్నప్పుడు, లెట్ దెమ్ ఫర్గివ్. అరే వాడు మళ్ళీ ఉన్నతమైన స్థానంకి వస్తాడేమో కదా, తప్పు చేయడంలో ఉన్నాడు, వాడు వ్యభిచారమే చేసి ఉండొచ్చు, దొంగతనమే చేసి ఉండొచ్చు. లెట్ దెమ్ ఫర్గివ్, ఒక అవకాశం ఇద్దాం. అర్థం చేసుకోగలిగేటటువంటి మెచ్యూరిటీ కూడా మనకు ఉండాలి. అమ్మ తప్పు ఇంత పెద్ద ఘోరం చేసి వచ్చినావా, ఇక నువ్వు పనికి ఎవరబ్బాయి, ఇక నువ్వు దేవునికి పనికి, దేవుని నువ్వు వాడుకోడిపో అని చెప్పేసి తృణీకరించినటువంటి మనుషులు ఏంటండి. గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడు? సహోదరులారా, ఒకడు ఏ తప్పులోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును మీరు పూర్తిగా నెరవేర్చండి. ఏం చేయాలంట? ఒకని భారములు ఒకడు పంచుకోవాలి. తర్వాత ఎవడైనా ఒకవేళ ఏదైనా తప్పిదమ్ములో చిక్కుకుంటే వాడిని ఏం చేయాలంట? మరొకడు అటువంటి సహవాసం. కపట సహోదరుడు ఏం చేస్తాడు చెప్పండి? దానికి అపోజిట్ చేస్తాడు. వాడు ఏదైనా తప్పులో చిక్కుకుంటే ఆ తప్పుని వెళ్ళి 10 మంది చెప్తాడు. వాడు కపట సహోదరుడు. మంచి సహోదరుడు, మంచి సమరయుడు ఏం చేస్తాడంటే ఆ తప్పులో చిక్కున్న వానికి ఏ రీతిగా విడిపించాలని చూస్తాడు. వాడి తప్పుల్లో చిక్కుకోవచ్చు, వాడు ఏదో ఘోరమైన పాపంలోనే కొనసాగుతున్నాడేమో, వానికి ఆ స్థితిలో నుంచి హౌ టు డీల్ ద సిచ్యువేషన్ అని చూడాలి. వాడు ఆ తప్పులో చిక్కున్నాడు, పలానా వాడి తప్పు చేస్తున్నాడు, పలానా వాని రహస్య బ్రతకది, వానికి ఇది ఉంది, వీనికి అది ఉంది, వానికి ఒక రహస్య బలహీనత ఉన్నది అంటే అని చెప్పొద్దు. వాడు కపట సహోదరుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు సో హోలీ ఫ్రెండ్షిప్ అండ్ హోలీ ఫెలోషిప్ ఈజ్ మస్ట్. అట్ ద సేమ్ టైం ద ఫెలోషిప్ ఈజ్ నేను ప్రార్థనకు దూరం చేసేటటువంటిది, సహవాసానికి దూరం చేసేటటువంటి ఫెలోషిప్ ఏదైతే ఉందో అది చాలా డేంజర్. అపోస్తులు వేసినటువంటి పునాదుల్లో కీలకమైన 4 స్తంభాలు లాంటి అంశాలు. మొదటిది ఏంది? అపోస్తుల బోధ, ప్రార్థన చేయుట, రొట్టె విరుచుట, సహవాసము. వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఇన్ ద చర్చ్ ఫెలోషిప్. అట్లా అని చెప్పేసి మనం అడ్డమైనంత ఫెలోషిప్ చేయొద్దు. అవసరమే ఫెలోషిప్, కానీ నీ ప్రార్థనకు, సహవాసానికి, నీ ప్రార్థన జీవితానికి, పరిశుద్ధతకు దోహదపడేంత వరకు ఏ సహవాసమైనా. కాబట్టి ఈరోజు నీవు నేను మనము ఎటువంటి సహోదరుల మధ్య జీవిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఎన్నో సంగతులు చెప్పాలి. దావీదు అంటాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అపహాసకులలో కొందరు మన రక్త సంబంధులు ఉండొచ్చు, అపహాసకులలో కొందరు మన సహోదరులు జాంజీరులు ఉండొచ్చు, అపహాసకులలో కొందరు మన స్నేహితులు ఉండొచ్చు. వాళ్ళ అపహాసకులు అని తెలిసినప్పుడు అక్కడ ఒక నిమిషం కూడా ఉండదు. అటువంటి తెగింపు అనుకుంటే ఈరోజు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా అక్కడ ఏం చేస్తారు? ఆడ పెళ్ళి అయిపోయినాక ఒట్టి అపహాస్యం చేసుకుంటా, పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటారు కొంతమంది బంధువులు వచ్చి. వాళ్ళ దగ్గర మనం కూర్చుంటున్నామంటే మనకేమన్నా కొంచెం ఏమంటారు, అది దైవిక సంబంధమైన జ్ఞానము కానీ కొంత ఏమైనా ఉన్నదా? ఏమి ఉండదు. ఏంటంటే నేను కూడా చాలా అక్కడ అయిపోయిందంటే భోజనం చేసిన భోజనం అవతల పడతాం అంతే. ఒక నిమిషం కూడా మళ్ళీ వాళ్ళతోనే నువ్వు బాగున్నావా, నీ బిడ్డ బాగుందా, నీ బిడ్డకి పెళ్ళి అయిందా, నీ కొడుకు పెళ్ళి, ఎవరు పెళ్ళి కాకపోతే మనం ఏం చేస్తుంది? అడిగి లాభం. ఆ బిడ్డ పెళ్ళి కాకపోతే మనం పెళ్ళి చేసుకుంటామా? ఆయన కొడుకు పెళ్ళి కాకపోతే ఆయన కొడుకు పిల్లని తీసుకొచ్చి పెళ్ళి చేస్తామా?
ఏం చేస్తాం మనం? ఎందుకు అడుగుతారో తెలియదు. నేను అందుకే అయ్యగారు అడగనియాడు. అయ్యగారికి ఎప్పుడన్నా మీరు అయ్యగారు బాగున్నారంటే కోపం వస్తుంది ఆయన. ఎవడరా వీడు తెలివి తక్కువ లాగున్నా, బాగున్నా కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఈరోజు లైవ్లో ఉన్నా. మరి నువ్వు బాగున్నావా, ఆరోగ్యం బాగుందా అంటే ఈ పిచ్చపాటి విషయాలు మాట్లాడడానికి ఆయన అవాయిడ్ చేశాడు ఫస్ట్ నుంచి. దేవుని బిడ్డలారా, టైం వేస్ట్ చేసేటటువంటి సహోదరులు ఎందరో ఉంటారు. అదొక పెద్ద సైతాన్ కుట్ర. అది ఒక మనకు పాపంగా కనబడినటువంటి ఘోరమైన పాపం అది. కాబట్టి ఈ దినములో మనం వెళ్ళబోతున్నాం. మన సమయాన్ని దొంగిలించేటటువంటి వ్యర్థమైనటువంటి స్నేహాలు, కపట సహోదరులు లాంటి స్నేహాలు, మన మంచిని కోరుతున్నట్టే కోరి మన సమయాన్ని వ్యర్థం చేసే వాళ్ళు ఎందరో ఉంటారు. వారిని కూడా మనం సహవాసంలోకి తొలగించుకోవాలి. మొన్న నేను చెప్పాను 11వ అధ్యాయం చూడండి, చివరిగా ద ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 11 అక్కడ ఏమన్నాడు? ఎంత దివ్యమైన మాట, ఎంత అద్భుతమైన మాట. మొదటి వచనంలో, మొదటి రాజులు 11వ అధ్యాయము మొదటి వచనంలో, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తింపుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదనియు వారిని మీతో ఏమన్నాడు? మీరు చేయకుండా ఉండొచ్చు, దట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. కానీ వారిని మనతో చేయకుండా ఎట్లా చేస్తాం మనం? ఇంటికి వస్తే తెలగొట్టలేం కదా ఏంటండి. ఇప్పుడు నాకు మొన్న ఏదో ప్రోగ్రామ్ పెట్టి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ 10th క్లాస్, అక్కడ ఎంతోమంది, ఒక్కని పేరు నాకు గుర్తులేదు, ఒక్కని పేరు గుర్తులేదు. వీడు ఎవడో అని పేరు ఏమి ఉండే, వీడు నా పక్క కూర్చుంటుండే, వీడు క్లాస్లో బెంచ్ మీద అని పేరు మర్చిపోయినా నేను. మా ఊరు వెళ్తే ఎంతోమంది పేర్లు మర్చిపోయినా. అంటే నాకు మతిమరపని కాదు, డెలిబరేట్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఫెలోషిప్ దెమ్. డెలిబరేట్గా మా చుట్టాల పేరు ఎందుకు కారణం ఏంది? వాడొకవేళ నా సహోదరుడు అయితే, వాడొకవేళ యేసు రక్తం చేత కడగబడి సత్యాల్లో ఎవరి పేరు మర్చిపోతామా? మర్చిపోం. వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు అన్నాడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాలి. మనం ఎవరంటే వాడకపోయినా మనంటే వాడేవాళ్ళు ఉంటారు. వాడు ఏ ఉద్దేశం వాడుతాడో మనకు తెలియదు. నాకు ఒక బ్రదర్ 4-5 రోజులుగా మంచిగా మాట్లాడుతుంది. అన్న ఎట్లుంటారు, పిల్లలు ఎట్లున్నారు, అదే అర్థమవుతుంది. ఈయన ఎందుకు పోయి ఎప్పుడు లేని నా బాగోగులు కొడుతున్నాడు, నాకు కొంచెం మంచిగా మస్క కొడుతున్నాడు కావాలి. 4 రోజులు మాట్లాడిన 5వ రోజు ఒక 10K అవసరం ఉన్నాయని అంటుంది. ఇస్తే మళ్ళీ రావు. నేను ఒక 2కి ఇచ్చి చూసిన జీవితంలో మళ్ళీ ఎవరికి అప్పివద్దని డిసైడ్ అయినా. కాబట్టి ఈ లోకంలో ఎన్నో రీతిలుగా సహవాసాలు స్టార్ట్ అవుతాయి. నేను ఆయనకి ఎప్పుడు ఫోన్ చేయలే, నేను ఆయనకి ఎప్పుడు ఏ రకమైనటువంటిది నా పర్సనల్ ఇష్యూ షేర్ చేసుకోండి. నాతో సహవాసం కలిగి ఉండడానికి ఆయనకు ఒక స్వార్థం ఉంది. అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఆడ కానీ మొగ కానీ, రక్త సంబంధి కానీ దూర సంబంధి కానీ, వానికి ఏదో మన ద్వారా కొంత ఉంటుంది. అందుకే నేను ఎవరిని పడితే అందుకే కొంతమంది నాకు ఫోన్లు చేసి, బ్రదర్ మాకు ఫ్రీ నా ప్రార్థన చేయడం, నీకు అంత పని లేకుండా ఉండి అందరి గురించి నాకు రోజుకు ఉదయకాల ప్రార్థనలో కొంతమంది చూసి ఫోన్లు చేసి, బ్రదర్ మా గురించి ప్రార్థన చేయడం. నాకు దేవుడు నడిపింపు ఉండదు. చెప్తాడు, సరే బ్రదర్ చేస్తుంటా, కానీ చేయబుద్ధి కాదు. అందరి గురించి ఇక్కడ వీళ్ళు ఏం పని బట్ట లేకుండా ఏమో తిని మంచిగా పీకల దాకా తిని 10 గంటల దాకా అనుకుంటే మేము నీ గురించి ప్రార్థన చేయాలన్నా సిగ్గుశరం ఏమైనా ఉందో అడుగు. మనకు ప్రార్థన విజ్ఞాపన కోరుకోనికి మనం వారి గురించి ప్రార్థన చేయాలంటే వాడు ఏకీభవించాలి. అక్కడ వాడేమో తిని పండుకుంటాడు, హాయిగా మంచి ఆరోగ్యవంతుడు అయి ఉండి మనం వారి గురించి ప్రార్థన చేయాలన్నా అంటే ఏదో తెలివి తక్కువ. అసలు గురించి చేయ ప్రార్థన. నాకు చాలామంది ప్రార్థన అంశాలు పంపిస్తారు. వాడు కూడా కొంతమంది ఏకీభవిస్తారు మన ప్రార్థన, బ్రదర్ నా గురించి ప్రార్థన చేయండి, మన కోరిక యావత్ దేవుడు నెరవేరుస్తాడు. కొంతమంది అక్కడ కూడా మోకరించి ప్రార్థించే వాళ్ళు ఉంటారు, నెరవేరుస్తాడు దేవుడు. నేను మాత్రం తిని పండుకుంటా బ్రదర్, నాకు దినమంతా మళ్ళీ ఉద్యోగంగా వెళ్ళాలి, మీరు పని బాట లేకుండా ఖాళీగా ఉన్నారు కదా, రోడ్డు మీద తిరిగేటోళ్ళు కదా, మీరు ప్రార్థన చేయండి. కాబట్టి ఇటువంటి కపట సహోదరులు చాలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయొద్దు. మనం ఎవడన్నా ప్రార్థన అంశం కోరుకుండా అంటే వానికి ఆ క్వాలిఫికేషన్ ఉందా అని చేయడానికి లేదా అని చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. లోకంలో, సమాజంలో గోధుమల మధ్య గురువులు కూడా ఘోరంగా సాతాను ఎత్తి ఉన్నాడు. మనం గురువులతో సహవాసంలో ఉంటే మన టైం వేస్ట్. గురువుల యొక్క సలహా తీసుకున్న మన టైం వేస్ట్, గురువులకు మనం సలహా ఇచ్చినా మన టైం వేస్ట్.
గురువులకు మనం నేను ప్రార్థన కోరొద్దు, వాడు నాకు ప్రార్థన కోరినా వాని గురించి ప్రార్థన చేయొద్దు. వాడు గోధుమ గింజనా గురువు అని చూసుకో. వాడు దేవుడు నాటిన మొక్కనా దేవుడు నాటిన మొక్కనా అని చూసుకోవాలి. ఎంత డిస్కవరీ జరగాలి దీని మీద. కాబట్టి సహోదరులను సాతాను ఈరోజు వాడుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కూడా సహోదరులనే వాడుకున్నాడు. మన దగ్గర స్వార్థ వచ్చిందంటే ఎవరు? సహోదరులే కదా స్వార్థ తీసుకొచ్చింది. మరి యెజబెలు బోధలు కూడా వచ్చినాయి మనతో పాటు. యెజబెలు బోధ ఎప్పుడో ఏరియా దినాలు ప్రారంభించబడింది, ఇప్పటిదాకా వచ్చింది. అంటే వాని సహోదరులు కూడా ఉన్నారు కదా. కాబట్టి సహోదరుడు అన్న ప్రతివాడు పరిశుద్ధుడు కాదు, సహోదరుడు అన్న ప్రతివాడు మన మేలు కోరేవాడు కాదు. మన కీడును కోరేటటువంటి సహోదరులు ఉన్నారు. మనల్ని సమాజంలో అవహేళన చేయించే విధంగా దావీదు అంటాడు, అందుకే నేను పడిపోవట చూడవలనని వాళ్ళు రాత్రి పగలు ఏం చేస్తున్నారు? నన్ను పొంచి ఉన్నారు. ఎప్పుడు పడిపోతాడా ఈయన గురించి ప్రచారం చేద్దామని దావీదు చుట్టుముట్టు సమూహాలు ఉన్నాయి, సహోదరులే వాళ్ళంతా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పడిపోవట చూడాలని ఆశపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. వాళ్ళకి మనం ఏం అన్యాయం చేయలేము, కానీ మన దేవుడు మనల్ని పడనీయడు. పడిపోయిన స్థితిలో ఉన్నవానికి ఆ కోరిక ఉంటుంది, కపట సహోదరునికి అటువంటి కోరిక ఉంటుంది. మనకి ఎటువంటి కోరికలు అంటే మనం పడిపోయిన వాడిని లేవనెత్తాలి. వాడు ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆత్మజీవితంలో ఉండే వాడు కొంత సహవాసం లేక నష్టపోయాడు. చీకటి సహవాసాలు పెరిగిపోయినాయి. ప్రార్థన వీరుల సహవాసాలు వానికి లేవు. భ్రష్టుల సహవాసాలు పెరిగిపోయినాయి. కాబట్టి భ్రష్ట స్నేహాల ద్వారా కొన్ని చెడు అలవాట్లకు బానిసయ్యండు. లెట్ దెమ్ గివ్ వన్ అనదర్ ఆపర్చునిటీ అనే కోణంలో మనం చూస్తాం. బ్రదర్ పర్వాలేదు, ఇప్పటికైనా మీరు మరలా మారు మనసు పొందండి. దేవుడు మిమ్మల్ని మరలా పూర్వపు స్థితిని ఇస్తాడు. నువ్వు ఏ స్థితి నుంచి పడితివో ఆ స్థితి నీకు ఇచ్చే సమర్థుడు మన దేవుడని మనం ఎంకరేజ్ చేద్దాం. లేవకపోనండి, దేవుని కృపలో లేకపోతే వాళ్ళు లేవాడు కదా, దేవుడు లేవనెత్తకపోతే వాళ్ళు లేవాడు కదా. మనం ఎందుకు వాడిని కృంగదీసే విధంగా మాట్లాడాలి? కృంగదీసే మాటలు, నెగిటివ్ మాటలు, అసత్యపు మాటలు సహోదరులు పలికేటటువంటి బ్యాచ్ కపట సహోదరులు. అది యేసుప్రభు కాలంలో ఉన్నారు, పౌలు కాలంలో ఉన్నారు, నేటి కాలంలో కూడా ఉన్నారు. అటువంటి వారి పట్ల మనం జాగ్రత్త కలిగి దేవుని అడుగుదాం, ప్రభువా నీ చిత్తానుసారమైనటువంటి సహవాసాలను మాకు దయచేయండి. ఏ సహవాసం నీ చిత్తంలో కాదో వారిని మా జీవితంలోకి వెళ్ళి తొలగించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచ్చునుగా. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. పౌలు భక్తిని కలిగిన అనేక ఆపదల్లో ఈ కపట సహోదరుల వలన ఆయనకు ఎంతో ఆపద కలిగింది. దయగల తండ్రి, మా జీవితంలో అటువంటి కపట సహోదరులు మా మేలుడు కోరుతున్న వారుగా కనబడుతున్న వారు ఉన్నారేమో. చివరికి గమ్యం ఒకవేళ చెడిపోయిన గమ్యం అవుతుందేమో తండ్రి. మా సహవాసం పట్ల జాగ్రత్త కలిగి ఉండే కృపను దయచేయండి. ఇదివరకు చేసిన ప్రతి అంశాన్ని మీరు విన్నారు, ఆమెను పలికారు తండ్రి. నీకు స్తోత్రం. జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా, ఇంకెన్నో అంశాలు ఉన్నాయి. మరి ఈరోజు జరగబోతున్న కార్యక్రమాలలో మీరు తోడు ఉండండి. సిద్దిపేట జరగబోతున్న డిస్కషన్లో మీరు తోడు ఉండండి. ఆ సమస్యకు పరిష్కారం పరిశుద్ధాత్మ ద్వారా మీరు కలిగించి ఆ స్థలంలో పొంచి ఉన్న సకల చీకటి దయ్యపు అంధకార శక్తుల ప్రభావమును యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ సమాధాన కర్తగా మీరు దిగిరండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము, సహాయం చేయండి. ప్రార్థనలో ఎగిపోయిన బిడ్డలు రవి గారిని బట్టి నవీధరిని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు జ్ఞాపకం చేసుకురండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతట్లో అయ్యా మీ చిత్తానుసారమైన దినముగా, మీ చిత్తానుసారమైన మనుషులుగా ప్రతి నిమిషం ప్రతి గంట నీ కొరకు జీవించే కృపను దయచేయండి. మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, మా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకుని, మీరు మాకు ఇచ్చిన వ్యాపారమును ఆశీర్వదించండి. అయ్యా మా సహవాసులను, మా ప్రాంతంలో ఉన్న ప్రతి సావుకుని, సత్య సంబంధులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవానికి స్తోత్రం. వారికి కావాల్సినటువంటి సమృద్ధిని మీరు దయచేయండి. అయ్యా మరొకసారి ప్రియ తమ్ముడు రంజిత్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. తనకు సర్జరీ జరిగింది, మీరు అద్భుతంగా ముట్టారు, బాగు చేశారు, సక్సెస్ఫుల్ సర్జరీ జరిగించడానికి స్తోత్రాలు. నీ గాయపడ్డ హస్తాలతో మీరు ముట్టండి, పూర్ణ స్వస్థ కుమారుని మీరు దయచేయండి. అయ్యా అదే రీతిగా ఎలీషాను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అక్కని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో అయ్యా మరి మా కొరకు ఇంత చక్కటి వేదికను వాళ్ళు సిద్ధపరిచుచున్నారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. మరి మోనన్ను, కాంతారావణను వాళ్ళ కుటుంబాన్ని, దాస్తున్న వాళ్ళ కుటుంబాన్ని, వారందరూ సత్యంలోనికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. సత్య ప్రత్యక్షత వారికి మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఎంతోమంది సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎరిగిన దేవుడు, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని నువ్వు ఎరిగిన దేవుడు. చీకట్లో ఉన్న వారిని వెలుగు నడిపించండి దేవా. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మేము వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మరొకసారి దినమంతట్లో నీ ప్రత్యేకమైన కంచెను మీరు దయచేయండి. అయ్యా 26వ తారీఖు జరగబోతున్నటువంటి నా తండ్రి మరి బూచనెల్లి ఆ ప్రాంతం జరగబోతున్న ఆ కూటంలో మీరు తోడుగుండా నీ దాసును అభిషేకించి
28న జరగబోతున్నటువంటి జైరాబాద్ ప్రాంతం జరగబోతున్న మీటింగ్లో మీరు తోడు ఉండండి. అద్భుతమైన అభిషేకం దయచేసి. మరి 30 తారీఖు జరగబోతున్నటువంటి తురుకపల్లిలో పాస్టర్ కాన్ఫరెన్స్లో అయ్యా ఈ బలహీన దాసులు మాట్లాడబోతుండగా మీరు అభిషేకించండి. అక్కడ వచ్చిన ప్రతి దైవజనులు మీరు దర్శించండి, మీ ఆత్మకార్యం జరిగించండి. దేవా, మరి మొన్నటి దినాన హైదరాబాద్ జరిగిన వివాహ కార్యక్రమంలో మీరు మాట్లాడారు. అక్కడ వాక్యం విన్న ప్రతి ఒక్క ఆ బ్రాహ్మణ పురోహితులను మీరు దర్శించండి, వారి కన్నులు వెలిగించండి. వారందరూ రక్షణ ప్రణాళికలకు వచ్చేటప్పుడు మీరు కృప చూపించండి. తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంకేమన్నా ప్రార్థన విన్నపాలు మర్చిపోయింది దయతో జ్ఞాపకం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మా మనవులన్నీ అంగీకరించి ఆలకించినందుకాయి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరలా మీ సన్నిధిలో రేపటి దినం మేము కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమేచ్చు ప్రవేశు నామానికి సంపూర్ణ అపవాదికి నీవాని క్రియలకు అనంత కోటి నాశనము కలదు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక.